सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. గురు పూర్ణిమ సందేశము. ఉదయము. సంకలనము శ్రీమతి ఎస్ గాయత్రి అండ్ ఎస్ చంద్రశేఖర్, కువైట్, 2003 సంవత్సరం. మొదటి భాగము. జూలై 13, 2003 సంవత్సరం నాడు శ్రీ దత్తస్వామి వారు ఇచ్చిన దివ్య సందేశము. ఈనాడు మీరు అందరూ ఈ దివ్య దత్తజ్ఞాన భక్తి ప్రచార సేవకై నా చరణముల వద్ద గురుదక్షిణలను సమర్పించినారు. గురు పూర్ణిమ నాటి పూర్ణ చంద్రబింబము బంగారము లేక వెండి నాణెమును అనగా ధనమును సూచించుచున్నది. ఇది నీవు గురువుకు సమర్పించవలసిన గురుదక్షిణలను గుర్తు చేయుచున్నది. ప్రతీ నెల గురుదక్షిణనియ్యవలెనని ప్రతి పూర్ణిమ నీకు చెప్పుచున్నది. గురువు నరుడు కారాదు, అతడు నర రూపమున వచ్చిన నారాయణుడగు సద్గురువు కావలెను. అప్పుడే నీ గురుదక్షిణకు సద్వినియోగము జరుగును. ధనమే నీ సత్య ప్రేమను నిరూపించుచున్నది. నీవు ధనమును ఎవరికి ఇచ్చుచున్నావు? నీ సంతానమునకు ఇచ్చుచున్నావు. కావున నీ నిజమైన ప్రేమ నీ సంతానముపైనే ఉన్నది. అదియే చక్కని నిజమైన పరీక్ష. నీకు భగవంతునిపై అట్టి నిజమైన ప్రేమ ఉన్నచో నీవు ధనమును భగవంతునికే ఇచ్చెదవు. దీనిలో ఇంక వాదము లేదు. ఇది క్రియాత్మకమైన పరీక్ష. మనస్సుతో ధ్యానము, నోటితో స్తోత్రము, నీ అసత్యమైన దైవ ప్రేమను ఇతరులకు సత్యమని చూపించు వంచనయే. అయితే కంచములో అన్నము ఉన్నచో పక్కన ఉన్న ఊరగాయ ముక్కల వలె ఈ ధ్యాన స్తోత్రములు గురుదక్షిణలకు పక్కనే చేరి ఉన్నచో సార్థకములగును. ఈ గురుదక్షిణలే కర్మఫల త్యాగము అని గీతలో అడుగడుగునా ఘోషించబడినది. కర్మ యొక్క ఫలమును ఆశించక దానిని ఈశ్వరార్పణము చేయుటయే కర్మఫల త్యాగము లేక గురుదక్షిణ. గురుదక్షిణ లేని ధ్యాన స్తోత్రములు కేవలము ఊరగాయ ముక్కలు మాత్రమే ఉండి అన్నము వడ్డించని విస్తరివలే ఉండును. గురుదక్షిణ సార్థకము అగుటకు సద్గురువును గుర్తించవలెను. సత్యం జ్ఞానం అని వేదము సద్గురువును సత్యమైన అనంతమైన జ్ఞానము చేత గుర్తించవలయును అని చెప్పుచున్నది. 4 వేదముల మహావాక్యములలో మొదటి 3 వాక్యములు పరమాత్మ నావలే, నీవలే, వానివలే మనుష్యాకారమున ఉండునని చెప్పుచున్నవి. 4వ మహావాక్యము అట్టి నరావతారుడు ఎట్టి నరులు చెప్పలేని విశేష జ్ఞానముతో ఉండునని పలుకుచున్నది. పండితులు చెప్పు జ్ఞానము తలనొప్పిని కలిగించును. అవతరించిన సద్గురువు చెప్పు జ్ఞానము మాత్రమే హృదయములోనికి చొచ్చుకొని పోయి ఆనందమును కలిగించుచున్నది. ఆనందము బ్రహ్మమని వేదవాక్య ప్రమాణము. వేడి చేత అగ్నిని గుర్తించినట్లు ఆనందప్రదమైన జ్ఞానము చేత సద్గురువును గుర్తించవలెను. మహిమలు గుర్తులు కావు. రావణుడు మొదలగు రాక్షసులు సైతము మహిమలను ప్రదర్శించెను. మొండి బిడ్డలగు ఈ రాక్షసులు తపస్సు అను మొండి పట్టుదల ద్వారా స్వామికి సొమ్ముల వలెనున్న ఈ మహిమలను
స్వామి నుండి పొందెదరు. వారు స్వామి నుండి జ్ఞాన గుణములను పొందలేరు, కావున వారు స్వామి కాలేరు. మహిమల చేత వారు దేవుడని ప్రకటించుకున్నను ఈ కారణము వలన ఋషులు అంగీకరించలేదు. ఈశావాస్య ఉపనిషత్తులలో మొదటి మంత్రము ఈ విశ్వమంతయు ఈశ్వరధనము. నీకు అవసరమైన ధనమును మాత్రమే గ్రహించుటకు ఈశ్వరుడు అనుమతించియున్నాడు. దానికన్నా ఎక్కువ తీసుకున్నచో స్వామికి తిరిగి ఇచ్చివేయమని చెప్పుచున్నది. గోపికలు తమ సర్వకర్మ ఫలమగు వెన్నను నరాకారమున ఉన్న కృష్ణునకు పెట్టి వారి పిల్లలకును పెట్టక అత్యుత్తమమైన గోలోకమును పొందినారు. ప్రారబ్ధ కర్మ ఫలమగు శరీరములను సైతము స్వామికి సమర్పించి ధర్మభంగమునకు నరకమునకును భయపడక సర్వార్పణాత్యాగమును చేసి అత్యుత్తమ స్థితిని పొందినారు. వారు గురుదక్షిణగా స్వామికి అర్పించనిది ఏమున్నది? స్వామి గోపికలతో ఉన్నాడే తప్ప పురుషులతో కలిసి ఎలా ఉండలేదు అని స్వామిని స్త్రీలోలునిగా నిందించుచున్నారు. దీనిలోని రహస్యమేమి? పురుషుడు అహంకార రజోగుణములతో ఉండును. స్త్రీ ఎప్పుడునూ వినయము, భయము మొదలగు సాత్వికమైన మోక్ష గుణములతో ఉండును. అందుకే ఋషులు గోపికలుగా జన్మించినారు. ఏ జీవుడైనా ముక్తికి ముందు కడపటి జన్మగా స్త్రీ జన్మను పొందవలసినది. అయితే దీని అర్థము ప్రతి స్త్రీ జన్మ చివరి జన్మ అని కాదు. కన్నప్ప అను కిరాతుడు దేహములో ప్రధానమైన కన్నులను స్వామికి సమర్పించినాడు. అది అత్యుత్తమ గురుదక్షిణ. నీకు నీ కుటుంబమునకు కావలసిన ధనమును ఆర్జించుకొనుటకు స్వామి అనుమతించును. నీవు ఎక్కువ తీసుకొన్నచో దానిని స్వామికి ఇచ్చివేయమని వేదము బోధించుచున్నది. నీవు మిత్రుని ఇంటికి పోయినప్పుడు కప్పుతో పాలను ఇచ్చినాడు. పాలను త్రాగుము, కానీ కప్పును దొంగిలించకుము. దొంగిలించినచో నీవు దొంగవు, పాపివి అగుదువు అని వేదము చెప్పుచున్నది. ఆ ఎక్కువ పాపధనము నిన్ను కష్టముల పాలు చేయును. కొందరు భక్తులు వారి కనీస ధనమును కూడా మొత్తము లేక కొంత స్వామికి సమర్పించుచున్నారు. పాటిల్ పండించిన సంవత్సర ధాన్యమంతయు షిరిడి సాయిబాబాకు తెచ్చిచ్చి ఆయన ప్రసాదించినది తీసుకొని పోయేటివాడు. ఒక ధనికుడు బ్రహ్మజ్ఞానమీయమని సాయి వెంటబడగా సాయి, నాకు కావలసిన 5 రూపాయలను నీ జేబు నుండి తీసి ఇవ్వలేని వాడవు, నీవు బ్రహ్మమును ఎట్లు తెలుసుకొందువు అని చెప్పినాడు. ఈ కర్మఫల త్యాగమును నేర్పుటకే సాయి అందరినీ గురుదక్షిణ అడిగిడివాడు. అసలు స్వామికి నీ ధనము అక్కర్లేదు. నీవు తీసుకున్న పెచ్చు ధనమును, ఎక్స్ట్రా మనీని ఇచ్చటనే వదలి ఆ పాపముతో ఒక్కడివే పైకి పోవుచున్నావు. ఈ విశ్వమంతయును స్వామి ధనాగారమే. ఆయన ధనాగారములోనే నీవు తీసుకొనుట, అనుభవించుట, వదిలివేయుటయు జరుగుచున్నది. నీవు దొంగిలించిన హెచ్చు ధనము నీ చేతులతో స్వామికి సమర్పించని పాపమును మాత్రమే మూటగట్టుకుని ఆ హెచ్చు ధనమును ఇచ్చటనే వదిలిపోవుచున్నావు. శబరి శ్రీరామునికి ఆమె ఆహారమగు రేగి పండ్లను సమర్పించినది. తిన్నడు వేటాడి తెచ్చిన పచ్చి మాంసమగు పాపధనమును శివునికి సమర్పించినాడు. శివుడే విష్ణువని వేదము. కావున ఇరువురు ఒక్కరినే చేరినారు. ఇరువురిలోనూ భక్తి తీవ్రత సమానముగా ఉన్నది. నీవు పాపధనమును సైతము గురుదక్షిణగా స్వామికి ఇచ్చినచో నీ పాపము లెక్కింపబడుటలేదు. పాపముతో సంపాదించిన వేట మాంసము తాను తినక స్వామికి అర్పించిన తిన్నడు ముక్తుడైనాడు. తాను భుజించిన పాపమును పొందును. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము
భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.